ఓరి స్వామి మాలేసాడు. ఎలాగో ఇప్పుడు ట్రిప్ పోదాం అనుకున్నాం. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం స్వామి ఏమంటాడు. భానుస్వామి ఫోన్ చేస్తున్నాడే, ఎందుకబ్బా? నేను కనుక్కుందాం. హలో. హలో ముఖేష్, మాలేసావా? వేసాను స్వామి. అవునా, మనం ట్రిప్కి వెళ్దాం కదా స్వామి. నువ్వు ఇలా మాలేస్తే ఎలాగో చెప్పు. ట్రిప్కి ఎప్పుడైనా వెళ్ళచ్చు స్వామి, మాలు ఎప్పుడు పడితే అప్పుడు వేయలేం కదా. స్వామి అది ముందర చెప్పాలి స్వామి. నువ్వు సడన్గా మాలేసి ట్రిప్ క్యాన్సిల్ చేయడం ఎలాగో చెప్పు. ట్రిప్దే ఉంది స్వామి, ఒకరోజు ముచ్చట. మాల వేస్తే 40 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏం ప్రశాంతంగా ఉంటుంది స్వామి మాల్లో అంతలా ఉన్నా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు స్వామి? మాల్లో ఏ ప్రశాంతం ఉంటుందా? నాతో పాటు నువ్వు 41 రోజులు దీక్ష చేస్తారు, ఉదయాన్నే చేసి స్నానం చేస్తా, పూజలు చేస్తా, నాతో పాటు గుడికి వచ్చి నాతో పాటు తిరిగి నాతో పాటు నాన్ వెజ్ లేకుండా ముట్టుకోకుండా ఉండగలిగితే అప్పుడు ప్రశాంతత ఏమిటో, ప్రశాంతత గురించి తెలుస్తుంది. సరే స్వామి, నువ్వు చెప్పినట్టు 41 రోజుల పాటు నీతో పాటు దీక్ష చేస్తాను. అంతలో అంత ప్రత్యేకతగా ఏముంటుందో చూస్తాను. నమస్కారం భవానీలో, మిమ్మల్ని ఆ భవానీ సెలవులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఒక సిరీస్ మొదలుపెట్టాము. ఆ సిరీస్ ఏమిటంటే మాలలో తిరిగిన ఫ్రెండ్కి మాలలో తెలియజేసిన ఒక స్వామి. ఈ సిరీస్ మీ విజయవంతం చేసి మా ఛానల్ మీద మీ ఆశీర్వాదం వస్తారని కోరుకుంటున్నాము.